సో సత్యమూర్తి గారు గతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలు గడప గడపకు ప్రోగ్రాం చేశారు. గడప నుంచే వెనక్కి పంపించిన పరిస్థితులు మనం చూసాం. ఆ తర్వాత సిద్ధం సభలతో గ్రీన్ మ్యాట్తో ఎడిట్ చేసిన పరిస్థితులు మనం చూసాం. ఇప్పుడు సో ఫైనల్గా ఇది చివరి అస్త్రంగానే చెప్పుకోవచ్చు. అయితే మరి దీనిలో కూడా మొదటి రోజే ఆయనకు నిరాశ ఎదురైనట్టు మనకి చూస్తే విజువల్స్ చూసినా కొన్ని వార్తలు విన్నా కనిపిస్తూ ఉంది. సో ఎందుకని ప్రజల నుంచి ఆయనకు స్పందన కరువైంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు జనరల్గా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పబ్లిక్లోకి వస్తున్నాడు అంటే పబ్లిక్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇగో నేను రాజధాని అమరావతిని పూర్తి చేశాను, విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా చేసేసాను, పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను, విశాఖపట్నానికి రైల్వే జోన్ తెచ్చేశాను, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించేశాను, ఇవన్నీ చేశాను, మీరు నాకు ఓటేయండి అని అడుగుతారు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, మొదటి రోజు వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు? ఆ దేవుడికే తెలియాలి. దేవుడికి ఎందుకు తెలిసింది? అందరూ సిబిఐ కూడా చెప్పింది కదా, సిబిఐలో తెలిసింది, సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది కదా ఎవరు చంపారో. ఇంకా దేవుడికి తెలియటం ఏంటి? అదొకటి. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు, TV5, ఈనాడు, ఈ దుష్ట చతుష్టయము, అది ఇది అని చెప్పి మళ్ళీ ఇవే కబుర్లు. ఈ కబుర్లు చెప్తూనే ఉన్నావు కదా, 5 ఏళ్ల నుంచి అదే చెప్తున్నావు కదా. ఒక్కడిని చేసి అందరూ వస్తున్నారు అంటే ఒక్కడు రావటం తేలిక. రాజకీయాల్లో ఒక్కడు రావటం తేలిక, 3 పార్టీలు కలిసి రావటం తేలిక. ఒక్కసారి ఆలోచించండి మీరు. అంటే 3 పెద్ద పార్టీలు కలిసి ఒక చోటకి రావాలి అంటే ఉండేవేమో 175 అసెంబ్లీ సీట్లే, 25 పార్లమెంటు సీట్లే. వీటిల్లో అడ్జస్ట్ కావాలి అందరూ. నాయకులు ఉంటారు, క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉంటారు, వాళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకొని ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ అది. 3 పార్టీలు కలవటం అంటే 3 పార్టీలు కానీ 2 పార్టీలు కానీ 5 పార్టీలు కానీ ఒక కూటమి కట్టడం అంటే ఇట్ ఈజ్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్. నీ దగ్గర ఆ డెమోక్రటిక్ ప్రాసెస్ లేదు. నువ్వు ఒక్కడివే వస్తానంటున్నావు, అది ఏదో గొప్పగా చెప్తున్నావు. గొప్పగా చెప్పాల్సింది ఒక్కడే రావటం కాదు. రాజకీయాలకు సంబంధించినంత వరకు ఒక్కడనే వస్తా అని ఎవరు అంటారంటే రౌడీలు అంటారు. నేను ఒక్కడనే వస్తా, నువ్వు ఎంతమంది వస్తావు రా తేల్చుకుందాం అంటాడు. ఎవడు? స్ట్రీట్లో రౌడీలు ఉంటారు కదా, వాళ్ళ భాష అది. రాజకీయాలలో నరేంద్ర మోడీ ఒక 31 పార్టీలతోటి ఎన్డీఏ విస్తరించుకొని కూర్చొని ఉన్నాడు. అంటే నరేంద్ర మోడీ ఒక్కడికే పరిపాలించడం చేతకాక బీజేపీకి అక్కడ తగిన సంఖ్యాబలం లేక వీళ్ళందరినీ కలుపుకున్నాడా? లేదు కదా. బీజేపీకి 306 స్థానాలు ఉన్నాయి, పార్లమెంటు స్థానాలు. వాళ్ళకి తెలియక కాదు, వాళ్ళకి చేతకాక కాదు కదా. ఇట్ ఈజ్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇంకొక అతిపెద్ద పార్టీ కాంగ్రెస్. వాళ్ళు ఏం చేశారు? 26 పార్టీలతోటి వాళ్ళు ఒక కూటమి కట్టారు. ఆ కూటమిలో విభేదాలు ఉన్నాయి, అది వేరే విషయం చెప్తున్నాను నేను. అంటే వీళ్ళందరికీ చేతగాక, సింగిల్గా రావటం చేతగాక ఈ పార్టీలతోటి అండర్స్టాండింగ్లోకి వస్తున్నారా? కాదు. ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ ప్రాసెస్. డెమోక్రసీలో జరిగే విధానం ఇది. అంటే అందరూ కూర్చొని మాట్లాడుకొని ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ దేశ ప్రజలకి ఏం కావాలి, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించుకోవటానికి ఒక కూటమిగా వస్తారు. సింహం సింగిల్గా వస్తుంది, రమ్మను కాదని ఎవరన్నారు? అంటే ఇవన్నీ చెప్పి, అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి నన్ను ఒక్కడనే చేసి అందరూ అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ఒక పాయింట్, గతంలో ఏంటి అంటే హత్యలను అడ్డు పెట్టుకొని వచ్చాడు సానుభూతితోటి. సరే ఇప్పుడు అలాంటివి ఏమీ లేవు కదా. సో అందుకని చెప్పి వాళ్ళందరూ కలిసికట్టుకు వస్తున్నారు, నేను సింగిల్గానే వస్తున్నాను, నేను మీ బిడ్డని, మీ మనిషిని, మీరే నన్ను ఆదరించాలని ఇప్పుడు కూడా సానుభూతికి ఆశిస్తూ ఉన్నాడు ప్రజల నుంచి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆలోచించి చెప్తున్నారు. అదే చెప్తున్నా. ఇప్పుడు సానుభూతి వర్కౌట్ కావాలని వాళ్ళందరూ కలిసి వస్తున్నారు నా మీదకి అంటే దానికే నేను వివరణ ఇస్తున్నా. ఒక్కడు రావటం గొప్ప కాదు, అందరూ కలిసి రావటం గొప్ప విషయము. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ చర్చలు, డెలిబరేషన్స్, ప్రజలకి ఏం చేయాలి అన్న ఆలోచనతోటి వచ్చే రాజకీయ పార్టీలు
భావసారూప్యత ఉన్న రాజకీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడతాయి. భావసారూప్యత లేని నిన్ను ఏ పార్టీ దగ్గరికి రానివ్వదు. నువ్వు వచ్చింది యు ఆర్ ఏ బ్రేక్ అవే గ్రూప్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిన ఒక వర్గానివి నువ్వు. నిన్ను మళ్ళీ అయినా కాంగ్రెస్ పార్టీ దగ్గరికి రానిస్తున్నదా? నువ్వు చీలి వచ్చిన పార్టీనే నిన్ను ఆదరించట్లేదు. అది నీ దుర్గతి. నువ్వు వచ్చి నేను సానుభూతి కోసం నేను ఒక్కడనే వస్తున్నాను రా, మాకు అందరితో కలిసి రా. నువ్వు కూడా నీకు చేత కాదు, నిన్నెవరి దగ్గరికి రానివ్వరు. ఇది అది పెట్టేసి చంద్రబాబు నాయుడు మీద మాట్లాడి, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి కాదు కదా, నువ్వు కదా ముఖ్యమంత్రివి. నేను అభివృద్ధి ఇదిగో ఇంత అభివృద్ధి చేశాను, మళ్ళీ నాకు ఓటేయండి అని నువ్వు అడిగే ధైర్యం నీకు ఉండాలి. నీకు నేను ఇంత అభివృద్ధి చేశాను అని చెప్పే ధైర్యం లేదు. మద్యపాన నిషేధం చేస్తాను, అప్పుడే ఓట్లు అడుగుతానని చెప్పిన మాట తప్పేశావు. సిపిఎస్ రద్దు చేస్తానని మాట తప్పేశావు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి మాట తప్పేశావు. విశాఖపట్నం రైల్వే జోన్కి ఒక 56 ఎకరాలు ఇవ్వాలంటే ఇవ్వలేకపోయావు. కడపలో నీ సొంత జిల్లాని కడపలో ఇప్పటికి 3 సార్లు ఫౌండేషన్ స్టోన్ వేసావు, ఫ్యాక్టరీ లేదు. ఈ తరహా ఇవన్నీ కూడా కాదు. అన్నమయ్య ప్రాజెక్ట్ అని ఆయన సొంత జిల్లాలోనే ఉంటుంది. అంటే ఇవన్నీ నెరవేర్చాలంటే మళ్ళీ నన్ను గెలిపించని అడగడానికి ఆయన బస్సు యాత్ర చేపట్టాడు. ఈ 5 సంవత్సరాలు ఏం చేశామని అడుగుతున్నారు ప్రజలు. ఆయన అడుగుతున్నాడు నన్ను మళ్ళీ గెలిపించండి అని. ఈ 5 సంవత్సరాలు ఏం చేశావు అని అడుగుతున్నారు. సో ఆయన సొంత జిల్లాలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే, నీటిపారుదల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే ఇప్పటివరకు పెట్టలేదు. అంత దుర్గతిలో ఉన్నారు. మొత్తం పరిపాలన చేతగాలేదు. పాలన అంతా స్తంభించిపోయింది. ఎక్కడా కూడా ఒక సిస్టమ్ అనేది లేకుండా పోయింది. అందువల్ల రాష్ట్రంలో అరాచకం తాండవిస్తున్నది. అందుకని ప్రజలు ఈ పాటిగా ఒక నిర్ణయం తీసుకొని ఉన్నారు. అందుకని ఈయన ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళందరూ కలిసి వస్తున్నారు అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈయన ఎంత చెప్పినా కానీ ప్రజలు స్పందించట్లేదు, ప్రజల నుంచి స్పందన రావట్లేదు. అందుకే ఆయన సొంత జిల్లా కడప జిల్లాలో, ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే అతి చప్పగా నిస్సారంగా ఈ మేమంతా సిద్ధం అనే ఇది స్టార్ట్ అవుతున్నది. అయితే సత్యమూర్తి గారు ఇటు మరోపక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం అని చెప్పి ఆయన కూడా కొన్ని సభలు అయితే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారనమాట. అంటే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆబ్వియస్గా ప్రతిపక్షంలో ఉంటే ఎవరైనా అడుగుతూనే ఉంటారు. సో ఇప్పుడు వాటి మీద ఇప్పుడు సజ్జల ప్రెస్ మీట్ పెట్టి మరి ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇప్పుడు అంటే మేము 4 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి, మేము ఏమి హామీలు ఇస్తాము, ఏం చేస్తాము అని మేము చెప్పాలా, లేకపోతే వీళ్ళు అడిగే సబ్జెక్ట్ లేని ప్రశ్నలకు మేము ఆన్సర్ చెప్పాలా అని ఆయన అంటున్నారు. అంటే ఈ వివేక హత్య కేసు కావచ్చు, లేదంటే ఈ డ్రగ్స్ ఇష్యూ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయనకి సబ్జెక్ట్ లేని విషయాల్లాగా కనిపిస్తున్నాయంటారా? అంటే మళ్ళీ ఏదో కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈసారి కూడా ప్రజలను మోసం చేయాలనుకుంటున్నారా అంటే ఏం చెప్తారు? మామూలుగా వాళ్ళ స్లోగన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిది, సజ్జల రామకృష్ణారెడ్డిది, వీళ్ళిద్దరి స్లోగన్ ఏంటంటే మాట తప్పం మడమ తిప్పం అని. అధికారంలోకి రాకముందర రోజు చెప్పేవాళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట ఎప్పుడన్నా విన్నారా మీరు? మాట తప్పను మడమ తిప్పను అని ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? లేదు. అంటే అర్థం ఏంటి? విశ్వసనీయత గల పార్టీ మాది అని. విశ్వసనీయత గల పార్టీ అంటే ఏదైతే లేదో అదే చెప్తున్నాడు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని మాటలు తప్పావు, ఎన్నిసార్లు మడమ తిప్పావు అనేది ప్రజలు స్పష్టంగా చూస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ మాట మళ్ళీ మాట్లాడటలేదు. ఇప్పుడు అసలు మాట్లాడటల్లా. నేను మీ బిడ్డని అంటే మా బిడ్డవే, నువ్వేం చేసావు చెప్పు అన్నాడు. ఇప్పుడు మీరు ప్రజాగళం చంద్రబాబు నాయుడు మీటింగ్స్ ప్రస్తావించారు. ఆయన చెప్తున్నాడు, నేను అధికారంలోకి వస్తే ఇది చేస్తానే అని చెప్తున్నాడు. ఏదో సూపర్ 6 అని ఒక స్కీమ్ తీసుకొని ఆ సూపర్ 6లో ఏమున్నాయో అని చెప్తున్నాడు. పూర్ టు రిచ్ అనేది ఆ సూపర్ 6లో ఒకటి. అంటే పేదవాళ్ళని అంటే ఆ అబవ్ పావర్టీ లైన్కి ఎట్లా తీసుకురావాలి, ధనికులుగా ఎట్లా మార్చాలి, ఒక కాన్సెప్ట్. ఇటువంటి కాన్సెప్ట్ తీసుకొని ఆయన ముందరికి వస్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు?
నువ్వు పొద్దున్న లేచిన నుంచి ఈనాడు మీద ఏడుపు, ఆంధ్రజ్యోతి మీద ఏడుపు, TV5 మీద ఏడుపు, పవన్ కళ్యాణ్ మీద ఏడుపు, చంద్రబాబు నాయుడు మీద ఏడుపు తప్ప నేను ఇది చేశాను, ఇది చేస్తాను, ఇది చేశాను అని ఏమైనా చెప్పి 99% హామీలు నేను ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవి అమలు చేశాను అని ప్రతిసారి చెప్పేవాడు. నిన్న ఎలక్షన్ క్యాంపెయిన్ మొదలుపెట్టాడు కదా, 99% చేశావు, 1% పూర్తి చేయలేదన్నావు కదా, ఆ 1% ఏంటో చెప్పాడా? ఒక 100 హామీలు ఇచ్చాడు, 99 హామీలు నెరవేర్చాడు, ఒక్క హామీ నెరవేర్చలేదు. ఆ ఒక్కటి ఏంటి చెప్పు. ఆ నువ్వు నెరవేర్చని ఒక్క హామీ ఏమిటి స్పెసిఫిక్గా చెప్పు. అయ్యా మీరు అధికారం ఇచ్చారు, నేను 5 సంవత్సరాల కాల పరిమితిలో నేను 99% చేశాను, 1% చేయలేదు, ఆ 1% హామీలు ఇది అని స్పష్టంగా చెబితే ప్రజలు కూడా అప్రిషియేట్ చేస్తారు. చాలా నిజాయితీపడు, ఈ పార్టీకి చాలా క్రెడిబిలిటీ ఉంది అని. నువ్వు ఏమేం చేయలేదో నేను చెప్తా అంటే నేనొక్కనే కాదు, రాష్ట్ర ప్రజలందరూ చెప్తారు. నువ్వు ఏమి చెయ్యలేదో చెప్పు. నువ్వే అంటున్నావు కదా ఒకటి చేయలేదని. అందుకని ఏది కంప్లీట్ చేయలేదు. రకరకాల ప్రామిసులు చేశాడు, రకరకాల వాగ్దానాలు చేశాడు. ఎందుకమ్మా చిన్న ఉదాహరణ చెప్తా. అంటే ఈ మొత్తం పెద్ద టోటల్ ఎపిసోడ్లో ఇంత చిన్న ఉదాహరణ ఒకటి చెప్తాం మీకు. ఈయన పాదయాత్ర సందర్భంగా అనంతపురం జిల్లాకి వెళ్ళాడు. అక్కడ టమాటా పంట బాగా పండిన ప్లేస్ దగ్గరికి వెళ్తే ఆ టైంలో టమాటాకి రేటు రాక వాళ్ళు టమాటాని రోడ్ల మీద ధ్వంసం చేసి రోడ్ల మీద పడేస్తున్నారు. ఈయన అక్కడికి వెళ్ళాడు. ఏమన్నా ఏం జరుగుతున్నది అంటే, టమాటాకి రేటు రావట్లేదు సార్ మాకు, అందుకని మేము రోడ్ల మీద పారేస్తున్నాం. ఇట్లా ఉందా అసలు ఈ ప్రభుత్వం ఎందుకు పనికి వస్తుంది? మీరందరూ నన్ను గెలిపించండి, మీ అందరికీ నేను కోల్డ్ స్టోరేజీలు కట్టించేస్తా. మీ టమాటా పంట రాగానే కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకోండి, కోల్డ్ స్టోరేజీల్లో పెట్టుకొని రేట్ వచ్చిన తర్వాత అమ్మండి, లేకపోతే మీరు విదేశాలకి ఎగుమతి చేసుకోండి. దీనికోసం నేను మీకు ఈ ధరల స్థిరీకరణ నిధి ఒకటి పెడతాను, అది ఇది అని చెప్పాడు. చేసావా? ఒక్క కోల్డ్ స్టోరేజ్ ఎక్కడన్నా కోల్డ్ స్టోరేజీలు కట్టావా? ధరల స్థిరీకరణ ఫండ్ పెట్టావా? టమాటా రైతుల్ని ఆదుకున్నావా? అంటే నేను పెద్ద ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, అమరావతి రాజధాని, విశాఖ ఉక్కు, పోలవరం ప్రాజెక్టు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవి కూడా అడగట్లా, చిన్నది అడుగుతున్నా, ఒక్క కోల్డ్ స్టోరేజ్ కట్టావా? ఇంకా స్టోరేజ్ దాకా ఎందుకు, రైతులకు 7 గంటల విద్యుత్ కట్ చేస్తున్నారంట, కట్ చేసి మీటర్లు పెడుతున్నారు. అంటే ఇవి ఇప్పుడు గోవర్ధన్ గారు, ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా, ఇవన్నీ విని ఇది వాస్తవమా కాదా అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు. కానీ వైసీపీ మూర్ఖులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఇగో వీళ్ళందరూ ఎల్లో మీడియా కాబట్టి మా మీద ఇటువంటి ప్రచారం చేస్తుంది అంటారు. ఈ ఎల్లో మీడియా ఎల్లో మీడియానా బ్లూ మీడియానా తీసి పక్కన పెడితే, నువ్వు ఎన్ని మాట తప్పావు, ఎన్ని విషయాల్లో మడమ తిప్పావు అనేది దాని మీద ఈ వైసీపీ సోషల్ మీడియా పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు చెప్పినా చాలు, జగన్మోహన్ రెడ్డి చెప్పక్కర్లా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి అసలు ఏం చెప్పాలో ప్రజలకి ఏమీ లేదు, ఆయన దగ్గర ఎటువంటి ఇది లేదు. మీ బిడ్డని ఆశీర్వదించండి అంటాడు. మా బిడ్డని ఆశీర్వదిస్తాం కరెక్టే, నువ్వు మరి బిడ్డ తల్లిదండ్రులకి ఏం చేయాలో కూడా చూడాలి కదా. 5 సంవత్సరాల పాటు నువ్వు తల్లికి తండ్రికి అన్నం పెట్టకుండా నువ్వు 5వ సంవత్సరంలో వచ్చి నేను మీ బిడ్డని అంటే ఇది జరుగుతున్నది. అందుకనే ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాటలకి ఎవరు కూడా అట్రాక్ట్ కావట్లేదు. ఇందాక దుర్గా కుమార్ గారు చెప్పినట్టు గారడీ విద్య ప్రదర్శిద్దామన్నా కానీ ఇక్కడ సాధ్యమయ్యే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనపట్టలేదు.